3 గ్రామాల నుండి కదం తొక్కిన 5,000 మంది మహిళలు ఒక్కసారిగా అడుగులో అడుగు వేసుకుంటూ కాలినడకన మన కరపలో వెలిసిన కాశీవారాహి అమ్మకు సారెని తీసుకొచ్చారండి. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకను చూసి తరించిన ప్రతి ఒక్క భక్తులు ఎంతో సంతోషించారు. ఆ సంతోషాలు ఆ అమ్మ భక్తులందరికీ కలగాలనే ఈ వీడియో చేస్తున్నాం. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మార్చి 29 ఆదివారం నాడు మన కరప గ్రామంలో కాశీ వారాహి మాతకు తెచ్చిన సారే కార్యక్రమం చాలా అద్భుతంగా, ఘనంగా, మాటలకు అందని అనిర్వచనీయ భావంతో జరిగిందండి. ఎండను సైతం ఏ మాత్రం లెక్క చేయకుండా అంతమంది స్త్రీమూర్తులు కలిసి వస్తుంటే మార్గం అంతా భక్తి పారవస్యంతో మునిగిపోయింది. ఏటమ్మా గెల శరణం శరణం దుర్గమ్మ, శరణం శరణం దుర్గమ్మ, జై హి దుర్గా, జయ జయ లక్ష్మి, జై కాళీ, అగగ వారాహి, ఇక్కడుంది వారాహి, అక్కడుంది వారాహి, అక్కడ జై దుర్గా, జయ జయ దుర్గా, జయ లక్ష్మి, ఓ శ్రీ దేవయ్య కాశీవారాహి మాతాకి. అందరూ కూడా ప్రశాంతంగా ఉంటే అన్ని తెచ్చిన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి కడుపు నిండా తినమ్మా. అంటే ఎలాంటి అనుకోలే కాదు, మనం పెట్టిన ఆహారం ఒక పంటి కిందకు వస్తుంది. ఆవిడ కర 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 నెమలి ఒక్కసారిగా తినేస్తుంది అన్నీ. ఒక కాజా, ఓ లడ్డు కాదండి, మొత్తం ఎలా పెట్టి అలా వేసుకుంటుంది అమ్మవారు. అంత శక్తి గల అమ్మవారండి. అటువంటి అమ్మవారికి ఎందుకంటే ప్రతి ఊర్లో ఆ ఊరికే చేసుకుంటాం తప్ప తన ఊరు వెళ్ళం. అటువంటి వేళ కాశీ వారాహి అమ్మవారికి వచ్చారంటే మీరు అందరూ పూర్వజన్మ సుకృతంలో ఉన్నాం కాబట్టి రాగలిగాం. కాబట్టి రాగా మీరందరికీ కోరుకుంటే మిమ్మల్ని ఏ ఇంట్లో వచ్చి రాజగుండ ప్రదర్శన అందరూ వచ్చే ఇబ్బంది. మనకి శుక్రవారం మాత్రం ప్రజలు ఉన్నా కాబట్టి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల లోపు అమావాస్య పూజలు ఉన్నాయి. మీరు అందరూ భోగం చేస్తాం తప్ప నా వ్యక్తిగతంగా ఏ లేదు. అమ్మవారు నా చేత చేయించారు కాబట్టి ఈయన 32 నుంచి ఎంత సెకండ్ అది అమ్మవారు తీయని తప్ప నాకు బోర్డు కాదని చెప్తున్నాను. మరి మీరు పేరు పేరు అందరికీ ఆపరేషన్ అందరికీ శీర్షా వచ్చి ప్రాధాన్యత. అలాగే కాశీ వారాహి అమ్మవారికి, కాశీ వారాహి అమ్మవారికి, కాశీ వారాహి అమ్మవారికి అమ్మా ఏమో జన్మం జరుగుతాం. ఎందుకంటే అమ్మా కొన్ని జీవితంలో కొన్ని డబ్బుతో కొన్నాం, ఏమైనా మీతో చేసింది వేల డబ్బుతో కొన్నాం కాబట్టి అమ్మవారికి తరపున మీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నమస్తే తల్లి మాతకి జై, జై 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 జై. శివపురం కాండ్రేగల పేపగాయలపాలెం గ్రామంలో నాన్నగారి మీద గౌరవంతో, దొరబాబు గారి మీద అభిమానంతో, అమ్మవారి మీద భక్తితో సారి తెచ్చిన అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఒక మాట చెప్తున్నాం, మీ అందరి చేత చెప్పిస్తున్నా. దేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థిత
నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారికి ఉండేటువంటి కోటాను కోట్ల మంత్రాలలో మీరు చెప్పిన మంత్రం ఒక మంత్రం, కేవలం ఒక మంత్రమే. కానీ ఈ మంత్రంలో మహత్యం ఏంటో తెలుసా? నా క్షేత్రానికి, నా దర్శనానికి ఎవరైతే వస్తారో, ఎవరైతే నన్ను కళ్ళారా చూస్తారో వాళ్ళందరినీ కూడా తల్లి రూపంలో ఉండి కాపాడతాను, రక్షిస్తానని సాక్షాత్ అమ్మవారే చెప్పారు. కాశీ వారాహి మాతాకి. అదే విధంగా అమ్మవారిని మంత్రపోతం చేశాం. ఎలా మంత్రపోతమైందమ్మా? ఎలా మంత్రపోతమైందంటే ఈ క్షేత్రానికి వచ్చేటువంటి మగవాళ్ళందరికీ కూడా లక్ష్మీ కటాక్షం. మీ ఆడవాళ్ళు ఉన్నారే, మీ ఆడవాళ్ళందరికీ కూడా గౌరీ కటాక్షం, పసుపు కుంకాలు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా సరస్వతి కటాక్షంతో అనుగ్రహించేటువంటి విధముగా మంత్రపోతము చేసినటువంటి మహా అమ్మవారే ఈ కాశీ వారాహి అమ్మవారు. అదే విధంగా అమ్మవారిని మనం ఉగ్రదేవత అనుకుంటాం. అమ్మవారికి చాలా ఉగ్రం. ఎవరికి ఉగ్రదేవత? ఎవరికి ఉగ్రదేవత అంటే మనకి కాదు, రాక్షసులకి, దుష్టులకి. మనకి కాదు, మనకే దేవత, శీఘ్ర దేవత. మనం మంచివాళ్ళమై ఉండి, మన మనసు మంచిదై ఉండి, మనం కోరుకునే కోరిక మంచిదైతే, ఆ కోరిక కనుక అమ్మవారు వింటే ఆ కోరికలన్నీ కూడా చాలా త్వరితంగా తీర్చేటువంటి అమ్మవారు. అటువంటి కాశీ వారాహి అమ్మవారికి మనం పసుపు కుంకాలు ఇచ్చాము. మనం ఏదైతే ఇచ్చామో అదే మనకు అమ్మవారు ఇస్తారమ్మా. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమి ఇచ్చారు? పసుపు కుంకాలు ఇచ్చారు, పువ్వులు ఇచ్చారు, గాజులు ఇచ్చారు, సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చారు. అవన్నీ కూడా మనకు కలగజేస్తుందమ్మా. అష్టైశ్వర్య భోగ భాగ్యాలు కలగజేస్తుంది, ధన ధాన్యాలు కలగజేస్తుంది.